Hello, hi everyone. Okay, so I'm waiting for some people to join. Hello, hi, నేను మీ త్రినైని. So, it's been 1 year of Trinaini, and I'm so super excited. సో ఈ ఎక్సైట్మెంట్ని మీ అందరితో షేర్ చేసుకుందామని మీతో మాట్లాడదామని వచ్చాను. హలో, హాయ్, హలో. సో ఎంత త్వరగా 1 year అయిపోయింది కదా. నాకు అసలు తెలియలేదు. లాస్ట్ ఇయర్ దిస్ టైమ్ మేము పొలాచి వెళ్ళాము. పొలాచిలో సాంగ్ షూట్ అవి చేసాము. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఎంత త్వరగా ఇట్స్ బీన్ 1 year. I think it's been a wonderful journey, and hello, hi. Oh wow, so many people. Hello, hi, hello everyone. So I want to thank you all for successfully supporting the whole team for completing this 1 year. It has been an amazing journey. I think idanta mee vallane అయింది. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ you guys have given to Trinaini. Thank you so much. Thank you. So మీకు ఎలా అనిపిస్తుంది త్రినైనిది ఇప్పుడు వచ్చిన ఎపిసోడ్స్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? మీకు సీరియల్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను. ఐఎమ్ డూయింగ్ రియలీ గుడ్. Thank you so much. Every day watching a serial. Wow, that's so nice. I'm doing good. నేను బాగున్నాను. యాక్చువల్లీ నేను ఇండియాలో లేను, నేను యూఎస్కి వచ్చాను. సో జస్ట్ అలాగే వెకేషన్ వచ్చాను ఫ్యామిలీతో. సో ఇక్కడి నుంచి మీ అందరితో మాట్లాడుతున్నాను. I'll just show you guys around. ఇది మా ఇంటి బయట అన్నమాట. సో ఇప్పుడు కొన్ని రోజులు షూట్ నుంచి ఆఫ్ తీసుకున్నాను. I think Trinaini has given me a wonderful opportunity. I think I'm very grateful to Zee Telugu. Trinaini అసలు 1 yearలో చాలా మంది ఆడియన్స్ని గెలుచుకున్నాము మనం. సో ఐ థింక్ that's a wonderful thing. I think a lot of people are loving us and a lot of people are watching Trinaini. I think చాలా మంది మెసేజెస్ చేస్తుంటారు, ఫాలో అవుతుంటారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అడుగుతుంటారు. సో ఐ థింక్ ఇట్స్ సో ఓవర్వెల్మింగ్. అంటే రోజు అలా అందరూ ఫాలో అవుతున్నారు, అందరూ అంతా అటాచ్ అయ్యారు అని
తెలిసినప్పుడు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ కోల్డ్ అరౌండ్ నౌ. ఐ థింక్ -degrees ఉంది, చాలా కోల్డ్ ఉంది. లాస్ట్ వీక్ అంతా స్నోఫాల్ ఉంది, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది వెదర్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మీకు సీరియల్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ తప్ప ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ బీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. అండ్ షూటింగ్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఐ థింక్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టీమ్. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫ్యామిలీ లైక్ త్రినైని. అందరూ అసలు all my co-artists, my technicians, andaru, we're all like a family. It's very nice. Shooting వెళ్ళాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాజ్ ఇట్స్ సో మచ్ ఫన్. అసలు షార్ట్ కట్ అవ్వగానే నవ్వుతూ ఉంటాము. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. ఎప్పుడైనా షూట్ లొకేషన్ నుంచి మళ్ళీ లైవ్ వస్తాను అందరితో కలిసి వెరీ సూన్. How many days we shoot? Actually ఒక 15 days అట్లా షూట్ చేస్తాము ఇన్ అ మంత్. సో 1 week అలా షెడ్యూల్ ఉంటుంది. సో 2 weeks we shoot. When will you know about తిలోత్తమ cheating విశాల్? అది తెలిసిపోతే నెక్స్ట్ కథ ఏంటి నాకు తెలీదు. ఇప్పటికీ అయితే అంత ఈజీగా తెలియదు. ఒకవేళ తెలిసిన విశాల్ నన్ను నమ్ముతారా అనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. హౌ మెనీ మెంబర్స్ విల్ బీ దేర్ ఇన్ షూటింగ్? ఐ థింక్ అరౌండ్ 40 to 60 sometimes I guess, because అంటే డిపెండ్స్. వర్క్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ మెంబర్స్ ఉంటారు, కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇట్ వేరీస్. 2 cameras ఉంటే ఎక్కువ మంది ఉంటారు. సో అలా యాక్చువల్లీ కరోనా తర్వాత నుంచి చాలా తగ్గింది. అంతకుముందు చాలా మెంబర్స్ వర్క్ ప్లేస్లో ఉండేవారు, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. అసలు మేము విలన్ బ్యాచ్ మంచి బ్యాచ్ అనేం ఉండదు షూట్లో. అందరూ కలిసి ఉంటాము. అందరూ అంటే షూట్ లేకపోతే అందరూ ఒకే దగ్గర కూర్చుని ఉంటాము, ఒకే దగ్గర ఉంటాము, నవ్వుతూ ఉంటాము, ఏదో జోక్స్ క్రాక్ చేసుకొని. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్. మీరు చూస్తున్నట్టు ఎలా విలన్స్ ఉన్నారో మేము బయట అలా ఉండము, అందరూ చాలా మంచిగా ఉంటాము. యాక్చువల్లీ ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఐఎమ్ రీడింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. Very nice to see all of you responding so much for Trinani. I think this 1 year has been amazing. నేను అసలు 1 year అయిపోయిందని అనిపించట్లేదు. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఐ హోప్ ఇలాగే చాలా ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి Trinani, అండ్ ఐ థింక్ ఫర్ దాట్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. వేర్ ఇస్ విశాల్? విశాల్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా. నేను ఇప్పుడు న్యూ జెర్సీలో ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇండియాలో లేను. సో జస్ట్ వెకేషన్కి వచ్చాను అనమాట. నేను షూట్లో లేను, నేను బయట ఉన్నాను. సో షూట్ కోసం కాదు, ఫ్యామిలీతో వచ్చాను. How are you? I am doing good.
విశాల్కి ఇంకో మ్యారేజ్ చేయకండి, మీరే పర్ఫెక్ట్. నేను చెయ్యను, ఎవరైనా చేస్తే నేను మ్యాక్సిమం సపోర్ట్ చేయను. లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు. నేనెందుకు నా భర్తని కోలుకుంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడైతే మీకు తెలిసినట్టు ఆ మిస్టరీ బాక్స్ ఒకటి దొరికింది. సో ఆ మిస్టరీ బాక్స్లో గాయత్రీదేవి గారు ఏం పెట్టారు, అది అసలు మనకు దొరుకుతుందా, దొరికితే నెక్స్ట్ ఏంటి, ఏం రహస్యం ఉంది అందులో. సో ఇప్పుడు ఈ గంగాధర్ అనేవారు ఎవరు, అసలు ఆయన ఎందుకు వచ్చారు, సో ఇంకా ఇప్పుడు చాలా ఉంది, చాలా జరుగుతుంది. ఐ థింక్ నాకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది టు నో వాట్ ఈస్ నెక్స్ట్. అసలు ఒక్కొక్కసారి నాకే తెలియదు నెక్స్ట్ స్టోరీలో ఏముందని. సో అదే ఎక్సైట్మెంట్లో షూట్కి వెళ్తాను అడగడానికి నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి. సో నెక్స్ట్ వీక్ నుంచి ఐల్ బీ బ్యాక్ టు షూట్ మళ్ళీ. సో అప్పుడు షూట్ లొకేషన్ నుంచి ఎప్పుడైనా లైవ్ చేస్తాము అందరూ కలిసి, ద హోల్ 390 ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీబడి. హలో హాయ్ తప్ప ఏమైనా అడగండి. సో మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. తిలోత్తమ గారి బండారం బయట పడుతుంది. ఐ హోప్ వెరీ సూన్ అదంతా జరిగితే ఐ థింక్ అయినా ఇప్పుడు తిలోత్తమ గారు ఎందుకు అలా చేస్తున్నారు, ఇంతకుముందు 16 years బ్యాక్ ఏం జరిగింది, అదంతా చాలా స్టోరీ ఉంది. సో తప్పకుండా మీరందరూ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే షూట్ జరగట్లేదు, బ్రేక్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఈ టైంలో పొలాచిలో ఉన్నాము. అప్పుడు ఐ థింక్ సాంగ్ షూట్లో డ్యామ్ దగ్గర అండ్ ఆ విలేజ్ దగ్గర చాలా చాలా పరిగెత్తిచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్. చాలా ఐ థింక్ వీ ఆల్ వర్క్ రియలీ హార్డ్. 2-3 days అక్కడ ఉన్నాము అండ్ సాంగ్ షూట్ అండ్ కొన్ని సీన్స్ కూడా షూట్ చేసాము. ఐ థింక్ అవి బట్టలు ఉతికే సీన్స్, అంటే సర్చ్ చేసేది దీనికోసం, అంటే వాటర్లో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంటుంది. సో ఆ రథోత్సవం అదంతా కొన్ని బిట్స్ అక్కడ పొలాచిలో షూట్ చేసాము. బయట అవుట్డోర్ ఏముంటుంది అదంతా పొలాచిలో షూట్ చేసాము. ఐ థింక్ దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఐ థింక్ ద స్టోరీ ఆల్సో హెస్ బీన్ వెరీ స్ట్రాంగ్. చాలామంది చాలా ఇష్టపడి చూస్తున్నారు. సో ఐ థింక్
ఐ థింక్ ఇట్స్ మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంది, బికాజ్ ఇంత సపోర్ట్ అంటే అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. బయట కూడా అంటే చాలామంది త్రినైని స్టోరీ గురించి అడుగుతారు, ఎంత ఇంట్రెస్ట్తో చూస్తారు. ఊరికే ఏదో సీరియల్ వస్తుంది చూడాలి అన్నట్టు కాకుండా చాలామంది చాలా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. త్రినైని మన ఇంటి అమ్మాయి అన్నట్టుగా నన్ను స్వీకరిస్తున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యూ గైజ్. అండ్ ఇలాగే చాలా ఇయర్స్ కంప్లీట్ చేయాలి అండ్ మీ సపోర్ట్ ఇలాగే మాకు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for everything. Thank you so much for always loving us like this. So I think ఇంకా మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. కీప్ ఫాలోయింగ్ అస్. మీ కమెంట్స్ ఏముందో, మీ సజెషన్స్ ఏముందో మాకు చెప్తూ ఉండండి. ఐ థింక్ విల్ బీ హ్యాపీ టు accept it. So I think సీరియల్లో మీ గురించి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ థింక్ త్రినైని క్యారెక్టర్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఇట్స్ అ సూపర్ న్యాచురల్ సీరియల్. సో చాలామందికి నచ్చచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. సో ఐ డోంట్ నో, నాకు ఏదో ఒక కనెక్ట్ అనిపించింది. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు డిసైడ్ నాకు ఈ రోల్ తీసుకోవాలా వద్దా అని. చాలా తక్కువ టైంలో అన్నీ డిసైడ్ అయిపోయింది. సో స్టోరీ చెప్పినప్పుడు రియలీ లైక్ ఇట్, బికాజ్ నాకు చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఇలా ఒక స్టోరీ తెలుగులో ఇంతకుముందు చేశారా లేదా నాకు తెలీదు, బట్ నేనైతే ఇలాంటి ఒక స్టోరీ, ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఎప్పుడు చేయలేదు. సో నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది సూపర్ న్యాచురల్ క్యారెక్టర్ చేయడానికి. ఓకే, ఒక భవిష్యత్ తెలుస్తుంది ఒక అమ్మాయికి, అండ్ అది తనకి వరం అవుతుందా, శాపం అవుతుందా, నిజంగా ఒకరికి భవిష్యత్ తెలిస్తే ఐ థింక్ దాన్ని ఒక వరంలా తీసుకుంటారు. కానీ త్రినైనికి అది శాపంలా అవుతుందా, ఎలా ఉంటుంది అంటే ఐ థింక్ నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ అందుకే ఐ థింక్ త్రినైని హ్యాస్ రియల్ స్టోరీలా ఉంది డెఫినెట్లీ. ఐ థింక్ చాలామంది అడుగుతుంటారు, నిజంగా మీకు తెలుస్తుందా, భవిష్యత్ తెలుస్తుందా, మీకు రియల్గానే అలా జరుగుతుందా అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీ అందరి వల్లనే ఇక్కడి వరకు రాగలిగాము. ఐ థింక్ విశాల్ నైనిని కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఐ నో యూ గైజ్ ఆర్ లవింగ్ విశాల్ అండ్ నైని సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓ యా, ఐ థింక్ శివ గురించి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అఖిల్. సో ఐ థింక్ ఇట్ హెస్ బీన్ అమేజింగ్. ఇన్ఫ్యాక్ట్ శివ డైలాగ్స్ వింటూనే మేము అందరూ చాలా నవ్వుకుంటూ ఉంటాము. చాలా డిఫరెంట్గా, వెరైటీగా ఉంటుంది శివతో డైలాగ్స్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో నిజంగా శివ ఉంటే ఇలా ఏం చేసేదనో నాకు తెలియదు అని చెప్పి. చాలా క్యూట్గా ఉంటాయి డైలాగ్స్ శివ అది. సో యా, శివాని బేసిక్గా మనం ఊహించుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటాము, బట్ దట్ ఇమాజినేషన్లోనే ఇట్ ఈస్ సో నైస్. అంటే డైలాగ్స్, శివ డైలాగ్స్ చెప్తుంటే షార్ట్ మధ్యలో ఐ స్టార్ట్ లాఫింగ్. చాలా బాగుంటాయి. భలే కౌంటర్ ఇస్తాడు శివ. సో ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. ఐ థింక్ బిగినింగ్లో నా ఇంట్రొడక్షన్ షాట్లో ఇంకా గుర్తుంది, శివ ఫ్లైస్ అండ్ హీ కమ్స్, ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షార్ట్స్. సో
ఇలా ఇలా వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అండ్ ఐ టాక్ టు హిమ్ అండ్ దెన్ హీ ఫ్లైస్. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద అమేజింగ్ షార్ట్స్. ఐ థింక్ చాలా మంచిగా ఐ థింక్ ఆల్ ద టెక్నీషియన్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ రియలీ వెల్, రియలీ హార్డ్ ఫర్ 390. ఇన్ఫ్యాక్ట్ డే అండ్ నైట్ ఐ థింక్ చాలా నైట్ షూట్స్ ఉంటాయి, చాలా చాలా డేస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ ఉంటుంది. ఐ థింక్ నేను ఇక్కడ వెకేషన్కి అంటే రావాలని కూడా కంటిన్యూస్గా చాలా డేస్ ఎవ్రీబడి వర్క్ రియలీ హార్డ్. ఐ వాంట్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ ఇట్. Oh, thank you so much. Thank you. So, I think, yeah, it's been a wonderful experience. Even నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, ఆ షాండిలియర్ సీన్ ఆల్సో వాజ్ వెరీ రిస్కీ షాట్. అంటే చాలా అందరూ చాలా భయపడ్డారు నిజంగా అది పడినప్పుడు. జస్ట్ ఒక మైన్యూట్ లైక్ హాఫ్ మిల్లీ సెకండ్లో నేను విశాల్ని లాగాను అండ్ వి ఫెల్ అండ్ ద షాండిలియర్ ఫెల్. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్కియస్ట్ షాట్ వీ ఎవర్ డిడ్. ఇంకా చాలాసారి ఫైర్ సీన్స్ కూడా జరిగింది. ఈ ఫైర్ సీన్స్ ఐ థింక్ 2-3 times ఆల్రెడీ ఫైర్ సీన్స్. అండ్ నిజంగా హార్ట్ బీట్ అంతా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది వెన్ వి షూటింగ్ ఫర్ సచ్ సీన్స్. సో ఐ థింక్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి 390లో. ఐ థింక్ ఎవ్రీ వన్స్ వర్కింగ్ రియలీ హార్డ్. చాలాసారి రెయిన్లో అండ్ కోనేర్లో ఐ థింక్ సో మెనీ సచ్ సీన్స్, రోడ్ యాక్సిడెంట్స్, అది ఇది ఏదైనా ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏదైనా అంటే బేసిక్గా స్టోరీలో క్యాచ్ అయ్యేది కదా. సో 390కి ఏదైనా ఒకటి జరగబోయే ప్రమాదం కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం ఏదైనా ప్రమాదం జరుగుతూనే ఉండాలి ఎపిసోడ్స్లో. సో ఐ థింక్ ఇట్స్ ఫన్ బికాజ్ రోజు అదే ఇంటి స్టోరీ అంటే బోరింగ్గా ఉంటుంది కదా. సో ఐ థింక్ ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్. సో I think Zee Telugu has been very supportive to all of us, and I think all the technicians, cameraman, director sir, everybody has been doing a great job. I think everyone andaru oka single unit ga work chestunnaru. That is why it is such a success. I think it's really wonderful to have such an amazing family. So ఇలాగే అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఆశీర్వాదించండి. సో I think I'll be very happy to come and talk to all you guys again sometime 390 set nunchi. So until then, bye bye, see you, love you all.